అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారూస్ హోమ్. నేను లాస్ట్ టైం చేసిన అన్బాక్సింగ్ వీడియో చాలా బాగా వ్యూస్ వచ్చాయండి. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ డిన్నర్ సెట్ కూడా నేను వాటితో పాటు తీసుకున్నాను. కాకపోతే అప్పుడు వీడియో అది లెంత్ అయిపోతుంది అనేసి ఈ వీడియో పెట్టలేదన్నమాట. ఇప్పుడు మరి ఇది సెకండ్ వీడియో లాగా చేసి పెడుతున్నాను. చూడండి నేనేం తీసుకున్నాను. ఇది బోరోసిల్ డిన్నర్ సెట్ అండి. ఈ 35 పీస్ అన్నమాట సెట్. నేను అమెజాన్ డీల్స్లో తీసుకున్నాను. అప్పుడు నాకు చాలా తక్కువ పడిందండి ఇది కాస్ట్. వీటిలో ఏమేమి ఉన్నాయంటే 6 డిన్నర్ ప్లేట్స్ లాగా ఇచ్చారు. 6 సర్వింగ్ ప్లేట్స్ లేకపోతే టిఫిన్ ప్లేట్స్ లాగా 6 ప్లేట్స్ ఇచ్చారు. 2 కర్రీ బౌల్స్ పెద్దవి ఇచ్చారనమాట. ఒకటి రైస్ బౌల్ లాగా, అది మాత్రం కొద్దిగా చిన్నగా వచ్చింది. ఇంకా 6 కర్రీ బౌల్స్ సర్వ్ చేసుకోవడానికి, ఇంకా 6 వచ్చేసి చిన్నవన్నమాట. స్వీట్ కానీ ఏదైనా సర్వ్ చేసుకోవడానికి ఒక చిన్న కప్స్ 6 ఇచ్చారు. ఇవి గ్లాసులు కూడా బోరోసిల్ గ్లాసులు ఇచ్చారు. ఇది నాకు అడిషనల్గా వచ్చినట్టు అనిపించింది అన్నమాట. అందులో ఇవి పట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్గా అనిపించాయండి. నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు లావోపాయలతో కంపేర్ చేసి చూశాను అన్నమాట. చాలా లైట్ వెయిట్ అని ఉన్నాయి వాటికంటే. ఈ ప్లేటర్స్ చూడండి చాలా బాగున్నాయి, క్యూట్గా. ఇవి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. ఇవి 2 ప్లేట్స్, 2 కప్స్, 4 సర్వింగ్ బౌల్స్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించాయి నాకు అన్నీ కూడా. అందులో ఇంకొకటి, రేటు అసలు అమెజాన్లో ఉన్న రేట్స్కి వీటికి అసలు సంబంధమే లేదు. నేను మరీ ఇంటికి వచ్చి ఇవి ఆన్లైన్లో చెక్ చేశాను అనమాట, ఎంత ఉన్నాయి రేట్స్ అనేసి. ఒక్కొక్కటి 2000, 1500 అలా ఉన్నాయి. నాకు పడింది ఇవి మొత్తము ఒక 4 కప్స్, 2 ప్లేట్స్, 2 టీ కప్స్ వచ్చి 750 అడిగాడు అతను. నేను బేరం ఆడేసి 500కి అడిగితే ఇవ్వలేదు. సరే నేను 600 వేస్తాననేసి 600 వేసి తీసుకొచ్చాను అనమాట. ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి అయితే తీసుకోవాలనిపించింది. అందులో ఇవి బేరం ఆడి తీసుకుంటాం కదా, అతను మొత్తం వచ్చి నాకు 750 చెప్పాడనమాట. నేను 500 ఇస్తానన్నాను. మా పాప అయితే నా చుట్టుపక్కల ఉండదు అసలు బేరం ఆడేటప్పుడు. నువ్వు ఇంత అన్యాయంగా అడుగుతా ఉంటుంది. సిగ్గు అవుతుందంట వాళ్ళకి అలా బేరం ఆడుతుంటే. ఇవి నిజంగానే చాలా తక్కువకి వచ్చాయండి నాకు.
ఇంకా 4 ప్లేట్స్ తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా ఇవి వచ్చి అమితాబ్ బచ్చన్ స్పూన్స్, నేను పెట్టిన పేరు. ఇది కూడా డిన్నర్ సెట్తో పాటు అమెజాన్లో తీసుకున్నాను. ఇవి చాలా తక్కువే ఉన్నాయండి రేటు, 259 ఎంతో ఉంది. కాకపోతే బాగున్నాయి, చాలా క్యూట్గా స్టైలిష్గా ఉన్నాయి. ఇది వచ్చేసి బట్టలు ఆరేసుకునే స్టాండ్ అండి. మాకు ఇక్కడ ఏమంటే అపార్ట్మెంట్లో బట్టలు ఆరేసుకోవడానికి ఇలా తాళ్ళు కట్టుకోవడానికి అలా ప్లేస్ ఉండదన్నమాట. అందుకోసం అనేసి నేను ఈ స్టాండ్ తీసుకున్నాను. ఇదైతే మనం ఎక్కడ ఎండ పడుతుంటే అక్కడ తీసుకెళ్ళి స్టాండ్ అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. బాగా అనిపించింది. కొంచెం ఎక్కువగానే ఆరేసుకోవచ్చు బట్టలు. ఇలా విడివిడిగా వచ్చిన పార్ట్స్ అన్నిటిని మనం అసెంబుల్ చేసుకోవాలి. ఇది నేను మొత్తం సెట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ వీడియో చివరిలో ఉందండి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అంతే అండి, నా అన్బాక్సింగ్ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.